సైఫ్ అలీ ఖాన్ హెల్త్ బులెటిన్ విడుదల చేశారు వైద్యులు. శరీరంపై 6 కత్తిపోట్లు ఉన్నాయని, అందులో 2 లోతైన తీవ్ర గాయాలని వైద్యులు ప్రకటించారు. మెడ, వెన్నెముకపై కత్తిపోట్లు లోతుగా దిగాయని తెలిపారు. ప్రస్తుతం ఆయనకు శస్త్రచికిత్స పూర్తయిందని, ప్రాణాపాయం ఏమీ లేదని వైద్యులు తెలిపారు. ఉదయం 2:30 ఈ ఘటన జరిగింది. దుండగుడు దొంగతనానికి యత్నించగా నటుడు సైఫ్ అలీ ఖాన్ అడ్డుకున్నాడు. ఈ క్రమంలోనే సైఫ్ పై అతడు దాడి చేసి పారిపోయినట్టు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. సైఫ్ అలీ ఖాన్ శరీరంపై మొత్తం 6 చోట్ల కత్తిపోట్లుండగా 2 చోట్ల లోతుగా గాయమైనట్లు తెలిపారు వైద్యులు. ముంబై లీలావతి ఆసుపత్రిలో సైఫ్ అలీ ఖాన్ కు ఆపరేషన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. న్యూరో సర్జన్, ప్లాస్టిక్ సర్జన్ తో కూడిన టీం ఆయనకు సర్జరీ చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, గుడ్ ఆఫ్టర్నూన్ స్పందన. బాలీవుడ్ హీరో అదేవిధంగా టాలీవుడ్ విలన్ గా చెప్పవలసిన సైఫ్ అలీ ఖాన్ పైన కత్తి దాడి పెద్ద కలకలం రేపుతా ఉంది. బాలీవుడ్ లో ఉన్నట్టుండి ఒక నివాసంలో చేరుకొని అతని నివాసంలో కత్తితో అదంతా కూడా దాడి చేయడం పెద్ద ఎత్తున కలకలం రేపుతోంది. ఎందుకంటే గత కొద్ది రోజులుగా అక్కడ సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో పనిచేస్తున్న వ్యక్తి అబ్జర్వ్ చేసి ఈ దొంగతనానికి పాల్పట్టుగా వార్తలు వస్తున్నాయి. దొంగతనానికి ఎత్తించిన సందర్భంలో సైఫ్ అలీ ఖాన్ అడ్డుకునే క్రమంలో అగంతుడు ఒక్కసారి కత్తితో సైఫ్ అలీ ఖాన్ పై దాడి చేశాడు. ఈ క్రమంలో అతని తీవ్ర రక్తస్రావం జరిగింది. 6 చోట్ల కడుపు పైన తీవ్ర ఎత్తున కత్తి గాయాలు అయ్యాయి. దీంతో వెంటనే హుటాహుటిన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. లీలావతి ఆసుపత్రిలో ప్రస్తుతం సైఫ్ అలీ ఖాన్ కు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ప్రమాదం ప్రాణాపాయం లేకుండా తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఐసీయూలో ఉన్నాడు అని డాక్టర్లు చెప్తున్నారు. మరోవైపు పోలీసులు కూడా దీనిపైన పూర్తి ఇంటరాగేషన్ స్టార్ట్ చేశారు. అసలు ఇంత భద్రత ఉన్నటువంటి సైఫ్ అలీ ఖాన్ నివాసంలో ఎలా చొరబడి ఇలా ఎందుకు దాడికి పాల్పడ్డాడు, కేవలం ఈ దొంగతనమా లేకుంటే ఇంకేదైనా ఇతరత్ర కారణాలు ఉన్నాయా అని చెప్పేసి కూడా ఇప్పుడు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే మొత్తంగా ఈ ఘటన మాత్రం ఇటు బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో అందరిలో ఒక కలకలం రేపుతా ఉంది. ఎందుకంటే సైఫ్ అలీ ఖాన్ ఇటీవల కాలంలో మంచి సినిమాలు తీస్తూ ఇటు టాలీవుడ్ లో విలన్ గా అదే బాలీవుడ్ లో కూడా మంచిగా రాణిస్తున్నాడు. ఇది క్రమంలో ఉన్నట్టుండి అంత అంటే ఇప్పటివరకు బాలీవుడ్ సంబంధించి ఇట్లాంటివి అటాక్లు ఎక్కడా జరగలేదు. ఒక హీరో నివాసంలోకి వెళ్లి అగంతకుడు దాడి చేయడం అనేది మాత్రం కొంత ఆలోచించాల్సిన విషయం అంటున్నారు అక్కడ స్థానికంగా. అయితే పోలీసులు మాత్రం దర్యాప్తులో అన్ని విషయాలు క్షుణ్ణంగా పరిశీలించి అసలు ఎందుకు దాడి జరిగింది, ఎవరు దాడి చేశారు, దీని వెనుక ఎవరైనా ఉన్నారా, కుట్రకోణం దాగుందా అనేది కూడా కొంత దర్యాప్తులో తెలుసుకుంటున్నారు. మొత్తంగా ఈ యొక్క దాడి మాత్రం కొంత ఇటు బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ సినిమా రంగం యావత్ సినిమా రంగంలో కొంత తీవ్ర ఆవేదన కలకలం రేపుతా ఉంది. సైఫ్ అలీ ఖాన్ ఇటీవల మన తెలుగులో దేవర సినిమాలో రాణించాడు. మంచి జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి సినిమాలో విలన్ రోలు పోషించి దేవర సినిమాలో మంచి అభినయం ప్రదర్శించారు. తెలుగు టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యాడు. ఈ సందర్భంలో టాలీవుడ్ తో పాటు జూనియర్ ఎన్టీఆర్ అదేవిధంగా మిగతా హీరోలు కూడా కొంత సైఫ్ అలీ ఖాన్ పై దాడిపై కొంత పెద్ద ఎత్తున కూడా ఈ దాడి కారణం ఏదని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి దాడులు కరెక్ట్ కాదన్న యాంగిల్లో ఉన్నారు. అదే సందర్భంలో పోలీసులు కూడా ఈ కత్తిపోట్లకు సంబంధించి ఇది కుట్ర కోణమా లేకపోతే దొంగతనం కోసం వచ్చే జరిగిందా అనేది కూడా ఒక దర్యాప్తు చేస్తున్నారు. స్పందన. రైట్, థ్యాంక్ యూ రాధాకృష్ణ.